ఖండించారు కానీ అమరకోశాన్ని ఖండించలేదు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చిన శంకరుల వారి చేతిలో ఓడిపోయాను. వెంటనే ఆయన అమరకోశాన్ని తీసుకెళ్లి అగ్నిలో పడేశాడు. సరే, సంస్కృత భాషకు మూలం కాబోయేటువంటి గ్రంథమే అద్భుతమైన గ్రంథాలు అమరకోశాన్ని శంకరుల వారు నిప్పు వచ్చి దాన్ని బయటకు తీసి దాన్ని మళ్ళీ సువ్యవస్థీకరించేశాడు. ఆయన ఖండించింది కేవలం అవైదికతనే తప్ప మనుషుల్ని కాదు. ఆయన ఖండించింది కేవలం అవైదికమైనటువంటి మతాలనే కానీ సనాతన ధర్మాన్ని కాదు. ఒక వెర్రివాడు ఎవరో అన్నాడు, ఇన్ని రకాల మతాలు ఉన్నాయి కాబట్టి మనుషులందరూ కొట్టుకుంటున్నారు స్వామి, అసలు మతం అనేది లేకపోతే కొట్టుకోరుగా అన్నాడట. వాడికి బదిలేక మాట్లాడు. మతం అనేది లేక ఇది చూడండి, భాష ఉన్నాయని మనందరం విడిపోయాం కాబట్టి భాష అనేది లేకుండా మూలంగా ఉంటే సరిపోతుంది కదా అన్నట్టు ఆయన మతాన్ని ఎప్పుడు కాదనలేదు. సనాతన ధర్మం అనే దానిని నిలబెట్టాలి అంటే అన్ని రకాల వ్యవస్థలు ఉండాలి. ఒక ఆలయాన్ని చూడండి, ఆలయంలో అర్చకుడు ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, గంట మోగించేవాడు ఉండాలి, పల్లకి మోసేవాడు ఉండాలి, విగ్రహాన్ని తయారు చేసేవాడు ఉండాలి. ఒక్కొక్క వర్గాన్ని సమస్థాయిలలో ఉన్నప్పుడే ఆలయం ఎలా అయితే తేజల్లుతుందో భాషిస్తుందో సనాతన ధర్మంలో కూడా అన్ని వర్ణాల వారు అన్ని వర్గాల వారు కలిసి మెలసి ఉంటేనే జాతీయ సమైక్యతా భావం నిలబడుతుందని చెప్పాడు. మనిషా పంచకం అంటారు దాన్ని. మనిషా పంచకంలో శంకరాచార్యులు చెప్తారు. కుల మత వర్గ వర్ణ విభేదాలన్నింటినీ మనం పక్కన పెట్టాం. సనాతన ధర్మంలో ఏదైతే సాంప్రదాయము అని చెప్పడం చక్కగా బాబుగా దాచిపెట్టబడి మనకు అందించబడినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో సాంప్రదాయాన్ని నిలబెట్టాం. ఎలా నిలబెడతాం? మరి మనం చూస్తే దేవాలయాల్లో రకరకాల దేవాలయాలు వెలిశాయి, వీళ్ళలో కూడా రకరకాల వ్యక్తులు. అప్పుడు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంచాయతనం అంటే ఈశ్వరుడు, విష్ణువు, అంబిక, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. కొన్ని చోట్ల సూర్యుడు అని కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఎందుకు విగ్రహాల్లో పెట్టలేదని చోట ఎవరో ప్రశ్నించారు శంకరాచార్యులు. మరి షణ్మత స్థాపనాచార్యుడు అని పేరుంది కదా, షణ్మతాలను స్థాపించలేదా? అక్కడ గమనించాలి. మరి ఇన్ని మతాలు స్థాపిస్తే హిందూ మతం ఏమిటండి అంటే షణ్మత స్థాపన అంటే షణ్మతాలను తీసుకొని వచ్చి వాటిని ఇందాక కోహళిగా పూర్చి సనాతన ధర్మానికి స్థాపనకు మెట్టుగా వేసుకుంటూ వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఏమి విగ్రహం ఇవ్వలేదు. ఆయన ఏం పాపం చేశారంటే సుబ్రహ్మణ్యుడు తేజస్వరూపుడుగా మన దేవాలయంలో ఇంట్లో ఏం చేస్తాం, దీపారాధన మొదలు పెట్టుకున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టమే. ఆ దీపారాధన తేజస్వరూపం ఏదైతే ఉందో అదే సుబ్రహ్మణ్యేశ్వరుడు. మళ్ళీ పంచాయతీలో వేరే సుబ్రహ్మణ్యుడు ఎవరు అక్కర్లేదు. అంటే ఆయన చెప్తుందంటే సాకారమైనటువంటి శరీర విగ్రహాలను చూసి ఇదే భగవంతుడు అనుకుంటే ఎలా? విష్ణు వషట్కారం భూత భవ్య భవత్ ప్రభు అని ఎలాంటి వాడంటే సర్వమందు వ్యాపించినటువంటి విష్ణు స్వరూపం. విష్ణు అంటే సర్వ వ్యాపకమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఆ చతుర్భుజాలలో నిలబడినటువంటి నల్లని విగ్రహమే విష్ణు అనుకోకూడదు. వేమ దీన్ని ఖండిస్తూ ఒక శ్లోకాన్ని శివుడు అంటూ బండరాళ్ళ వెతికేదారు. రాళ్ళే కానీ శివుడు కాదయ్యా. రాళ్ళే కాబట్టి శివుడు కాలేదు. ఎప్పటికీ శివుడు అవుతాయంటే ఆ రాతిని అర్చిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అందులో తేజోమయ రూపాన్ని దర్శించినప్పుడే శివుడు అవుతుంది. ఆ రాయి శివుడు అవుతుంది, వీడు శివుడు అవుతాడు. శివుడు అంటే మరి శివుడు అంటే శాశ్వతుడు. శాశ్వతంగా ఈ జాతిలో నిలబడిపోయేటువంటి సనాతన ధార్మికుని తయారు చేయడానికి శంకరాచార్య వచ్చినటువంటి విధానమే పంచాయత పూజా. ఒక శిష్యుడు మూర్ఖ శిష్యుడు ఒకరిని చేస్తే ఆనందగిరి, ఆయన అసలు పాపం ఎటువంటివి తెలిసేది కాదు. మిగతా శిష్యులందరూ గేమ్ చేసేవాళ్ళంటే ఏ ఆనందగిరి ఏం తెలుసు, ఈయన పాపం ఏం పెద్దగా సబ్జెక్టులు ఏం పెట్టి మేమందరం అద్భుతమైనటువంటి జ్ఞానంలో మిగతా శిష్యులందరూ కూడా అనుకునేవాళ్ళు. ఆనందగిరి ఒకసారి శంకరాచార్యులు ఆనందగిరి శంకరుల వారికి విపరీతమైన సేవ చేశారు. శంకరాచార్యుల వారికి ఒకసారి మూల స్థానంలో ఒక వ్యాధి, భయంకరమైనటువంటి వ్యాధి వస్తే విపరీతంగా నిత్యం రక్తశక్తులయ్యేటువంటి వాడు. అటువంటి సమయంలో కూడా ఆనందగిరి అద్భుతమైన సేవ చేశాడు. ఆనందగిరి ఎవరి అంటే త్రోటకాచార్యుడు. ఆయన త్రోటకాచార్యుడు అప్పటికి ఆయనకు ఆ నామం రాలేదు.
గిరి అని పిలిచాడు శంకరుడు. బట్టలు ఉతుక్కుంటున్నటువంటి ఆ ఆనందగిరి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి వారి నిలబడి నిన్నేం చెప్పానో చెప్పు అనగానే ఆనందగిరి రెండు చేతులు చక్కగా పెట్టుకొని మూఢుడు జడుడు అని పిలిపించబడ్డాడు వాడి తల్లిదండ్రులు చేత. అటువంటి వాడు కూడా నిన్నటి పాఠాన్ని కంటో పాఠ చెప్పడమే కాదు, ఈనాటికి మనం శంకరాచార్య వారిని కీర్తించడానికి మొదటగా పలికేటువంటిదే తోటకాష్టం. విదితాఖిల శాస్త్రోపనిషత్ హృదయే కలయే విమలం చరణ భవ శంకర దేశికమే శరణం. దేశికుడు అనేటువంటి పదాన్ని వేశారు. దేశికుడు అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. దేశమునందు ఉన్నవాడు అని ఒకటి, దిశను చూపించేవాడని రెండోది. శంకర నువ్వెవరో తెలుసా? మా అందరి హృదయ కమలాలు ఉన్నాయి కదా, వాటిని వికసింపజేయటువంటి వాడి. ఇంకోటి, మా అజ్ఞానంలో పడి ఉన్నటువంటి ఇన్ని ఆవుల మందం లాంటి మేమందరం ఉన్నాం కదా, మమ్మల్ని సక్రమమైన దారిలో పెట్టాలంటే నీ చేతిలో ఏముండాలి? ఆవుల మందను కాసేవాడి చేతిలో ఏముంటుంది? దండం ఉంటుంది. అందుకే శంకరుడు సన్యాస రూపంలో వచ్చి సత్య దండాన్ని చేతిలో పడుతున్నాడు. అవైదిక మతాలను ఖండిస్తూనే జాతినంతటిని ఏకం చేస్తూ వెళ్ళాడు. అటు చూస్తే రామేశ్వరంలో అద్భుతమైన ప్రతిష్టలు చేసుకుంటూ వచ్చాడు. బదరికాశ్రమంలో వెళ్ళి హిమాలయాల దగ్గర బదరీ నారాయణ ప్రతిష్ఠింపజేశాడు. శంకరుడు స్నానం చేస్తుంటే ఒక విగ్రహం దొరికి, నేను పూర్వం బదరీలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని తిరిగి ప్రతిష్ఠింపమంటే శంకరుడు తిరిగి ప్రతిష్ఠింపజేశాడు ఆ బదరీని. ఆయన ఈనాడు మనం బదరీ దేవాలయం దర్శిస్తున్నటువంటి విగ్రహం ఏదైతుందో శంకరుడు ప్రతిష్ఠించాడు. కంచిలో పిలిపిస్తే అమ్మవారి విగ్రహాన్ని తిరిగి శంకరాచార్యుల వారు ఆ శక్తిని తగ్గించి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఉజ్జయిని ఒక్కొక్క ఆలయం. మన ఆంధ్రదేశంలో చూస్తే ఒకప్పుడు శ్రీశైలం అడవుల్లో కాపాలికులు ఉండేవాళ్ళు. ఆనాడు కాపాలికుల ధాటికి ఆంధ్ర జాతి మొత్తం ముడికిపోతుంది కదా. కాపాలికులకు విధానం ఏంటంటే వాడు బ్రాహ్మణులను అంగీకరించారు. బ్రాహ్మణుడు అనేవాడు ఎవరైనా కనబడితే కాపాలికుడు మరుక్షణంలో వాడి తలను తుంచివేస్తాడు. అటువంటి శక్తి కోపంలో ఉండేవాడు కాపాలి. శంకర భగవత్పాదుల వారు శ్రీశైల పట్టణానికి వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి కాపాలికుల్ని పిలుచుకుని వచ్చి వాళ్ళందరూ కూడా వాదాన్ని జరిగితే ఆ కాపాలికులు పాపం శంకరాచార్య వారి శిరస్సును కూడా కోరుకున్నాడు. ఆ కాపాలి వాదనలు ఓడిపోయిన తర్వాత ఒక వరముని ప్రార్థించి నీ శిరస్సే కావాలని కోరుకున్నాడు. తర్వాత పద్మపాదాచార్యుల వారు ఆపడం అదంతా వేరే విషయం. ఆయన నరసింహ స్తోత్రాన్ని ప్రార్థన. ఏదేమైనా ఒక్కొక్క రాష్ట్రం, ఆయన మహారాష్ట్రలో వెళితే పౌషణ మతస్థులు, బౌద్ధ మతం అంటాం. ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వేద కర్మల అవసరం లేదు, ఉపనిషత్తుల అవసరం లేదు, స్మృతుల అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏంటి కావాలి అంటే శాంతి శాంతి శాంతి. ఎలా వస్తుంది శాంతి? ఎవరి వాటి వాడు ఉండిపోతే శాంతి ఎక్కడ వస్తుంది? సమ్యక్ భావన లేనప్పుడు, నువ్వు నేను ఇద్దరం పరమేశ్వరుడి ప్రతిరూపాలని తెలియనప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ కూర్చొని శాంతి శాంతి అంటే ఎలా వస్తుంది? శంకరుల వారి ప్రశ్న. ఆ విధంగా అప్పుడే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, కొత్త దేవుడు వస్తారు భవిష్యత్తులో. ఈ కొత్త దేవుడి వల్ల సనాతన ధర్మానికి మళ్ళీ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఆలయ విధి విధానాలు కూడా ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఆలయ విధానాలను పునరుద్ధరించారు. మనం శంకరాచార్య వారి జీవితాన్ని చూసుకుంటూ పోతున్నాం కదా. ఇందాక చెప్పాను, రామేశ్వరంలో ఆయన ఆలయ విధానాన్ని పునరుద్ధరింపజేశారు. ఆయన ప్రతిష్ఠించడం వల్లనే కంచి పట్టణంలో ఈనాడు ఈశ్వరుడు, శివకంచి విష్ణు కంచి అని రెండు ఉన్నాయి. విష్ణుమూర్తి మాత్రమే అంత ముందు అక్కడ ఉంటే శివ ఈశ్వర లింగాన్ని శివకంచి కావచ్చు. ఇటు శివకంచిని ప్రతిష్ఠింపజేశాడు, అటువంటి బదరిక ఆలయంలో బదరీశ్వరుని ప్రతిష్ఠింపజేశాడు, బదరీ నారాయణుడు ప్రతిష్ఠింపజేశాడు. ఇటు ఒక కంచి పట్టణానికి వెళ్ళి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశాడు. ఆంధ్రదేశంలో వచ్చి శేషాచలం కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వరుడిని దర్శించుకొని అక్కడ కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశాడు. హుండీ కింద ఇప్పటికి కూడా ఉంది. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఆయన చేసిన ఒక్కొక్క దేవాలయాన్ని సంస్కరించుకుంటూ వస్తుంటే గోకర్ణ క్షేత్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం, నీలకంఠుడు అనేటువంటి అద్భుతమైనటువంటి పండితుడు ఉండేవాడు. అప్పుడు ఆయన మొత్తం వేదాన్నంతటిని అంగీకరించేవాడు, కానీ విష్ణువుని అంగీకరించాడు. ఆయన చెప్పాడు,
విష్ణువు శివుడు వేరు వేరు ఎందుకు అనుకుంటున్నాం? వేదంలో ఏం చెప్పింది? మన మత కృష్ణులు కూడా రోజు చెప్తాం. ఋగ్వేద పాఠంలో, యజుర్వేద పాఠంలో రెండింటిలో వస్తుంది. విష్ణు మనకి శివుడు విష్ణు అనే రెండు పదాలు ఏం లేవు. శివ కేశవాత్మకంగా చెప్పుకుంటూ వెళ్తాం. స బ్రహ్మ, స హరి చెప్పాను లేదా మనం వేదంలో? నీవే బ్రహ్మవు, నీవే శివుడవు, స హరి, స నీవే ఈశ్వరుడు. పరమస్వరాట్ రూపమైనటువంటి ఏదైతే ఉందో అది కూడా నువ్వే చెప్పగా, మరి ఎందుకు నువ్వు విష్ణువుని అంగీకరించలేదు? ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? నీలకంఠుడి యొక్క విధానాన్ని కూడా మార్చినటువంటి ఒక వ్యక్తి మారనే సామాన్యమైన విషయం కాదండి. మరి సామాన్యులు ఎవరో ఇందాక బ్రాహ్మణుడు, ఉత్త బ్రాహ్మణుడు మారాడంటే ఒక విషయం. నీలకంఠుడు శంకరుడికి పూర్వమే బ్రహ్మసూత్ర భాష్యాలు రచించినటువంటి మహామేధావి. ఆనాడు దేశంలో అద్భుతమైనటువంటి మేధావులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో మొదటి 2 స్థానాల్లో ఉండేటువంటి నీలకంఠుడు కూడా శంకరుడి విధానానికి తలవంచాడు. ఈశ్వరుడు కదిలి వస్తూ ఉంటే రాక్షసులందరూ బెదిరి ఎలా పారిపోతారో, శంకరుడు అలా వస్తూ ఉంటే ఒక్కొక్క మతం కూడా ఎలా వెళ్ళిపోయాయని చెప్పడానికి మాధవ విద్యారణ్య వారు శంకర విజయం చెప్పారు. పౌషణ మతస్థులందరూ కూడా శంకరుడికి భటులయ్యారట. ఈయన రాజ్యానికి భటులు కావాలి కదా. పౌషణ మతస్థం అంతా పోయి చివరికి శంకర విజయం ఆత్మంలోకి వచ్చినప్పుడు వాళ్ళంతా భటులైపోయాడు. కాపాడుకులందరూ కూడా తాంబూలాలు పట్టుకొని శంకరాచార్య వారి కనుక తిరగడం ప్రారంభించారట. కణ్వాదులు అంటే కణశాస్త్రాన్ని మాత్రమే అంగీకరిస్తారు. మనం ఈనాడు ఫిజిక్స్ అంటానే కణాదులు చెప్పినటువంటి కణశాస్త్రం. ఆయన పూర్వం వేరు వేరే కణాన్ని కనిపించిన తర్వాత ఆయన పేరు కణాదులు. ఫిజిక్స్ మాత్రమే అంగీకరించే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. కణ్వాదులు వాళ్ళంతా శివుడి శంకరాచార్యుల వారి వైభవానికి ద్వారపాలకులుగా నిలబడిపోయారు. క్షపణికులు వీళ్ళందరూ కూడా స్తుతి పాఠాలు చదువుకుంటూ వేద పాఠాలు చదువుకుంటూ శంకరుడితో తిరగడం ప్రారంభించారట. దిగంబరులు కాపాడికులు వీళ్ళందరూ కూడా సామంతులు అయిపోయారట ఆయన రాజ్యంలో. ఒక్క చోట శంకరాచార్యుల వారు వస్తే 6000 మంది శిష్యులు ఆయనతో ఉండేవాళ్ళట. 6000 మంది శిష్యులు. ప్రధానంగా మనం చెప్పినటువంటి ఇందాక ఆ 4 శిష్యులతో పాటు ఈ శిష్యులందరూ కూడా ఉండేవాళ్ళట. ఈ విధంగా ఆయన ఒక్కొక్క శంకర విజయాన్ని, ఒక్కొక్క మతాన్ని కూడా ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. జంబుకేశ్వరంలో అద్భుతమైన ఇంకొక ఘట్టం కూడా ఉంది. మహిషాసుర మర్దని అమ్మవారిని జంబుకేశ్వరంలో ఏం చేస్తారంటే శంకరుడు అద్భుతమైన తేజో రూపంలో ఉండేది అమ్మవారు. అరే ఇంత తేజో రూపంలో ఉంటే అందరికీ పూజాధికారులు చేసుకోవడానికి వీలుగా అమ్మవారి స్వరూపం లేకపోతే ఎలానా అని ఆలోచించి శక్తి కాటంగాలను, శ్రీచక్ర కాటంగాలను అమ్మవారిని శృంగ వేశారట. నేటికి కూడా శృంగగిరి మఠ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం. వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళి అమ్మవారి తాటంకాలు తిరిగి మారుస్తుంటారు. దానికి ఏదో ఒక కాలం అనేది ఆ కాలంలో ఆ తాటంకాలను మారుస్తుంటారు. శృంగగిరి పీఠాధిపతులు ఒక్కొక్క ఆయన చేసినటువంటి ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తుంటే మనకు ఒక్క విషయం బాగా గమనించాలి. రామాయణానికి శంకర విజయానికి ఎక్కడ సమన్వయం అంటే రామ జననమే శంకర జననం లాగా ఉన్నదని మనం చెప్పుకున్నాం. కృష్ణుడు కనుక ఎలా పుడుతూనే పూతలను సంహరించాడు. చిన్న పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడే పూతలను సంహరించినట్లే 5 సంవత్సరాల ఈ పిల్లవాడే అజ్ఞానాన్ని సంహరించి లక్ష్మీదేవి వర్షాన్ని కురిపించాడు. అలా సంహరించుకొచ్చినటువంటి వ్యక్తి శంకరుడు. జీవితమంతా శంకర విజయం. అందుకని ఆయన వచ్చిన ఇందాక చెప్పాను, జయ జయ శంకర హర హర. ఆయన జీవితాన్ని అంతటి లాభాన్ని గమనించగలుగుతుంది. చివరి దశకు మనం ఈరోజు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. శివోహం శివోహం అని శివుడినే నేను, మంగళకరుణ్ణే నేను ఈ పాంచభౌతికమైన శరీరాన్ని కాదు 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 అని చెప్పుకుంటూ మనం ఇక్కడికి వస్తున్నాం. మొత్తం సనాతన ధర్మంలో వేదం చెప్పినదే మాట్లాడిన వాడిద్దరే ఉన్నారు. వేదం అంగీకరించిన మేరకే మాట్లాడతారు వీళ్ళిరువురు. మొదటి రామచంద్రమూర్తి త్రేతాయుగం. ఆయన వేదం అంగీకరించినంత వరకే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు అడుగుతారు, వాళ్ళ నాన్నగారు అడుగుతారు, నేనేదో మీ అమ్మకు తెలిసి తెలియక అప్పుడెప్పుడో వరం ఇచ్చాను, ఆ వరం వల్ల నువ్వు అడుగుతాడు వస్తూ ఒక పని చేయి, నా మీద యుద్ధం చేయి, నేను ముసలివాడిని కదూ రామ, ఓడిపోతే అసలు నా ఉపయోగపడయ్యా వేరే వాడికి ఇవ్వడానికి అని నువ్వు ప్రశ్న
ప్రశ్నించి తిరిగి పీఠం మీద కూర్చో అని రాముడికి చెప్తే రాముడు చెప్తాడు. అటువంటి అవసరమే లేదు. ఇది వేదం అంగీకరించినటువంటి విషయం. నేను చెయ్యను. ఈ విధంగా తండ్రి మీద యుద్ధం జరపడం, చెప్పిన తండ్రి మాటను కాదంటే రాముడు ఎలా అయ్యేవాడు? ఆనాడు సీతాదేవిని ఇస్తూ కూడా ఈయన సీత మమత అని ఆయన సీతామ్మవారిని చేతిలో పెడితే ఒక్క నిమిషం మాస్టర్ ఎవరికి ఇస్తున్నారు? అమ్మవారిని, సీతమ్మవారిని. నాకెందుకు ఇస్తున్నారు? మా తండ్రి గారు దశరథుల వారు ఉన్నారు. విశ్వామిత్రుడు చెప్పాడు, నేను ధనస్సు విరిచాను తప్ప సీతను చేపట్టడానికి. వివాహం చేసుకోవడం క్రియ ఉంది. వేదం ఒక క్రియ ఇచ్చింది, అంగీకరించింది. తండ్రి చెప్పాలి ఎవరికి నేను వివాహం చేసుకోవాలో. వేదం అంగీకరించకపోతే నేను చేయను అన్నట్లే ఆ రామచంద్ర పుట్టిన తర్వాత శంకర భగవత్పాదుల వారే రెండోది. వీరిరువురే ఈనాటికి సనాతన ధర్మంలో వేదం అంగీకరించిన ప్రమాణం వరకే మాట్లాడేటువంటి వ్యక్తి. వేదంలో చెప్పినటువంటి విషయాలను మాత్రమే మాట్లాడారు. అయితే ఈనాడు కలియుగంలో మనందరం రెండు చేతులెత్తి నమస్కరించాల్సిన అద్భుతమైన వ్యక్తి కూడా ఆ సాంప్రదాయంలో వచ్చారు. కంచి మహాస్వామి వారు, చంద్రశేఖర మహాస్వామి వారు జీవితం అంతా వేదం చెప్పినట్లుగా 13 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసాన్ని స్వీకరించి 100 సంవత్సరాలకు మానేస్తే మొత్తం అంటే 87 సంవత్సరాల పాటు సన్యాస ఆశ్రమాన్ని నిర్వహించి ఎన్నో సన్యాసులకు ఎలా ఉంటుందంటే వాడు ఒక్కొక్క వర్షాకాలం ఏదైతే 4 నెలలు ఉంటుందో ఆ కాలంలో బయటకు వెళ్ళారు. చాతుర్మాస్య వ్రతం అంటారు దాన్ని. అలాంటి వ్రతాలు ఆయన చంద్రశేఖర మహాస్వామి వారు ఎన్ని చేశారు తెలిసిన 87 చాతుర్మాస్య వ్రతాలు చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన సాక్షాత్ శంకర స్వరూపుడు. అటువంటి అద్భుతమైనటువంటి శిష్యుని వేద ప్రమాణాలను మానిస్తూ పీఠాలను స్థాపించి ఆ పీఠాలకు ఒక్కొక్కరు కూడా ఏ విధంగా పెట్టుకుంటూ వెళ్ళారంటే ఒక్కొక్క పీఠం చూస్తాం లఘువుగా. ద్వారకా పీఠానికి హస్తకమలాచారు. వేదమంతా కూడా వేదాంతమంతా కూడా హస్తంలో ఉన్నటువంటి చిన్న ముస్లిం పండుగలకు ఎలా ఉంటే అలా చేతులు నిండిపోతుందో హస్తకమలాచార్యుడు శంకరుని దర్శించినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చూసి శంకర్ ఆశ్చర్యపోయి ఆయన హస్తకమలాచార్యుడు అని పేరు పెట్టాడు. అటువంటి హస్తకమలాచార్యుడు ద్వారకా మఠాన్ని ఏర్పాటు చేసి సామవేదం నిలబడడానికి ఆయన పునాది వేశాడు. నెక్స్ట్ తర్వాత గోవర్ధన మఠాన్ని స్థాపించాడు. పద్మపాదాచార్య దానికి పూరిలో ఇప్పటికీ ఉంది ఆ మఠం. పూరిలో పద్మపాదాచార్యుల వారిని గురువులుగా వచ్చారు. అక్కడ కూడా వేద సాంప్రదాయాన్ని ఋగ్వేద ప్రధాన సాంప్రదాయాన్ని నిలబెట్టి వెళ్ళారు. ఆ తర్వాత జ్యోతిర్మయ పీఠాన్ని స్థాపించారు. హిమాలయ బదరికాశ్రమంలో దానికి తోటకాచార్యులు ఇందాక మనం చెప్పుకున్నాం. పద్మపాదాచార్యుల వారు శంకరుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ నీళ్ళ మీద నడుచుకుంటూ రమ్మన్నాడు. నది ఆవలికి గంగా నదిలో స్నానం చేస్తూ అవతల అవుతుంటే పద్మపాదుడు పరిగెత్తుకుంటూ వస్తుంటే పాదాల కింద గంగా నదే పద్మాలను నిలబెట్టుకుంటూ వచ్చినట్టు ఆయన మునిగిపోకుండా. అటువంటి వ్యక్తి పద్మపాదాచార్యుల వారు. ఆ వ్యక్తికి ఆయనకు జ్యోతిర్మయ పీఠ హిమాలయంలో పీఠాన్ని బదరికాశ్రమ పీఠాన్ని ఇచ్చారు. తర్వాత ఈనాడు మన కర్ణాటక దేశంలో ఉన్నటువంటి శృంగగిరి పీఠాన్ని స్థాపించి సురేశ్వరాచార్యులు. ఇందాక మనం చెప్పుకున్న మండల మిస్త్రుడు. ఈయన కూడా కర్మేశ్వరి కర్మవాది. శంకరుల వారి చేతిలో కర్మవాదాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి సురేశ్వరాచార్యులుగా మారితే ఈయనని కర్ణాటక క్షేత్రంలో ఉన్న శృంగగిరి పీఠాలు 110 అడుగుల ఎత్తున్నటువంటి ఒక పర్వతం ఉంది కదా శ్రీనగర్ దగ్గర, ఇప్పటికీ ఉంది. అనే పేరు ఉర్దూ పేరు ఎప్పటికీ పిలుస్తున్నారట. మన సంస్కృతంలో దానికి ఒక పేరు కూడా ఏదో చెప్తూ వచ్చారు. సంస్కృతంలో దానికి గోవర్ధనగిరి అని పేరట. ఆ పర్వతం ఇప్పటికీ ఉంది. దాని మీద కాశ్మీర సర్వజ్ఞ పీఠం ఉంది. ఆ కాశ్మీర సర్వజ్ఞ పీఠానికి 4 ద్వారాలు ఉంటే ఎప్పుడు కూడా దక్షిణ ద్వారం మూసే ఉండేదట. అంటే దక్షిణ ద్వారానికి ఇంతకు ముందు ఒక్క పండితుడు కూడా దక్షిణ నుంచి రాలేదట ఆ ద్వారాన్ని తెరిపించడానికి. మరి అటువంటి పరిస్థితుల్లో శంకరాచార్యుల వారు ఆగమించి అక్కడికి వెళ్ళి దక్షిణ ద్వారాన్ని తిరిగి తెరిపించారు. ఎలా అంటే పండితులతో ఇలాగే వాదం వేసి ఆ వాదాన్ని గెలిచి సనాతన ధర్మ వైభవాన్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళినటువంటి ఆయన దక్షిణ ద్వారం తెలిస్తే దక్షిణ మనం అందరికీ సౌత్ స్టేట్స్ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ఎంతో గర్వించదగ్గ విషయం. ఆనాడు కేవలం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పండితులు మాత్రమే కాశ్మీర సర్వజ్ఞ పీఠం మీద అధిరోహిస్తూ ఉంటే, శంకరుడు ఒక్కడే దక్షిణ పీఠం నుంచి, దక్షిణ సాంప్రదాయం నుంచి వెళ్ళి ఆ దక్షిణ ద్వారం తెప్పించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తుంటే అక్కడ కూడా సమస్య. రామాయణంలో చూడండి, పట్టాభిషేకం అవ్వబోతుంటే సీతమ్మ వారి అగ్ని పరీక్ష. శంకరుడు కూడా పట్టాభిషేకమే అవుతున్నటువంటి సంఘటనలో ఆయన శారదామాత పరీక్ష ఇస్తుంది. పూర్వం నువ్వు సరసవాణి లేదా ఉభయ భారతీదేవితో వాదనకు దిగినప్పుడు, శృంగారపరమైనటువంటి విషయాలను మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు పరకాయ ప్రవేశం చేసి రాజు శరీరంలో ప్రవేశం చేసేవారు. మరంతా ఏమంటే, నేను కేవలం ఇదంతా ధర్మాన్ని నిలబెట్టడానికి చేశాను, కేవలం సాక్షియుతంగా ఉండి గమనించాను. విద్యను విద్యగా మాత్రమే స్వీకరించాడు శంకరుడు. విద్యను విద్యగా మాత్రమే స్వీకరించి బయటకు వచ్చాను తప్ప నేనేం తప్పు చేయలేదని శారదామాతను అంగీకరించి, శారదామాత అంగీకారంతోనే కాశ్మీర దేశంలో ఉన్నటువంటి ఈనాడు అదేదో ఆకారానికి ఉండేదంతా ఆనాడు అద్భుతమైనటువంటి వైభవంతో ఉండటానికి కాశ్మీర సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాడు జగద్గురు ఆదిశంకరుడు. ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి సంఘటన చెబుతూ మాధవ విద్యారణ్యుల వారు దేవతలు వర్షం కురిపించారు. ప్రమద గణాలకి కైలాస పర్వతాల చుట్టుముట్టి ఆనందాశ్చర్యాలతో గంతులు వేశాయి. సనాతన ధర్మంలో నిలబడ్డా అటు రామేశ్వరం దగ్గర నుంచి కైలాస పర్వతం వరకు సనాతన ధర్మ వైభవ పతాకాలు ఎగిరాయి. ఆలయాల్లో అభిషేక పూజాదికాలు ఘంటానాదాలు మోగే. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు, అంటే అన్ని 4 వర్గాల వారు శంకరుడు దక్షిణ దేశం నుంచి కాశ్మీర పీఠాన్ని అధిరోహిస్తున్నారని ఆనందంతో ఉత్సవాలు జరుపుతున్నారు. అద్భుతమైన సంఘటనలో శంకరాచార్యులు పీఠాన్ని అధిరోహించారు. అయితే ఆయన అవతారాన్ని స్వీకరించేప్పటికి 35 సంవత్సరాలు గడిచిపోయింది. వ్యాసుల వారు చెప్పినట్టుగా 16 సంవత్సరాల వరకు వారి భూమి మీద ఉండి ఆయన అనుకున్నవన్నీ చేసి సనాతన ధర్మాన్ని, అంటే చూడండి బాగా బ్రాడ్గా చూస్తే ఆలయాలను పునర్వ్యవస్థీకరింపజేయడం, ధర్మాన్ని నిలబెట్టాలంటే ఎక్కడ నిలబెట్టాం, ఆలయాలని నిలబెట్టాలి, పూజాధికారం సక్రమంగా చేయాలి. 2, ఆలయ వ్యవస్థను పూజాధికారం సక్రమం చేయడం. 2, బ్రాహ్మణులను తిరిగి ఉద్ధరింపజేయడం, కాపాలిక చేతుల్లో పడకుండా బ్రాహ్మణులందరినీ బతికి బట్టగట్టేలా చేయడం. 4, విధర్మీయులందరినీ దేశం నుంచి తరలించడం, వారందరికీ తిరిగి మళ్ళా స్వధర్మం మీద ఆసక్తి కల్పించడం, వేద అభ్యాసన జరిగేలా వీలు కల్పించడం. ఈ ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వచ్చి సర్వజ్ఞుడిగా జగద్గురువుగా కాశ్మీర పర్వతాన్ని అధిరోహించాడు ఆదిశంకరుడు. ఆయన వెళ్ళిపోతూ అవతారాన్ని స్వీకరించి మరి 32 సంవత్సరాల క్రితం దేవతలందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసారట. దేవతలందరూ వచ్చి, పరమేశ్వర నువ్వు మా కోరిక మీద నువ్వు భూమి మీదకు వచ్చినందుకు చాలా సంతోషం, నువ్వు వేద ధర్మాన్ని తిరిగి ప్రతిష్టాపన చేశావు, నువ్వు మళ్ళీ కైలాసం రావాల్సిన పరిస్థితి ఉందని దేవతలందరూ ప్రార్థించారు. ఆయన అవతారాన్ని వదిలి ఇక్కడ మనం గమనించాలి, బాగా గమనించాలి. ఇంత విన్నామంటే రామాయణం మొత్తం విన్నాం, చివరికి రాముడికి సీత ఎవరవుతుంది అన్నట్లు ప్రశ్నలాగే ఇంత శంకర విజయం విన్న తర్వాత శంకరుడు శరీరాన్ని వదిలాడంటే మనం ఎలా నమ్ముతాం? ఆయన మొదటి నేను చెప్పాడు శిష్యుడిగా, గురువుకి గోవింద వారికి, నేను శరీరాన్ని కాదే, మరి ఎక్కడుంటాను? శబ్ద రూపంలో ఉంటాను. ఎక్కడుంది ఆ శబ్దము? ఒకసారి మీరు సౌందర్య లహరి చదివి చూడండి, శంకరుడు కనిపించిపోయాడు. ఒకసారి మీరు కాకదారస్వం మనస్ఫూర్తిగా మండలం రోజులు చదివి చూడండి, మీ హృదయాల్లో కూడా శంకరాచార్య ప్రతిష్ఠింపజేసి కూర్చుంటుంది. ఒకసారి మీరు బ్రహ్మసూత్ర భాష్యాల లాంటి పండితులు చదివినటువంటి గ్రంథాలని అందించడమే కాకుండా సామాన్యుడికి ప్రాతస్మరణ స్తోత్రాలు, భుజంగ స్తోత్రం, భవానీ అష్టకాలు, గంగాష్టకాలు, యమునాష్టకాలు ఒక్కటి చాలండి. శంకరుల వారి పాదాలను పట్టుకొని శంకర మనం కూడా ఆనందగిరి తోటగా చదవడం వల్ల నాకేమీ తెలియదు శంకర, నేను మూఢుడిని, జడుని, వేణుడు చెప్పుడు కృష్ణుడి. ఏముంది వేణువులోని రాధాదేవి తెగ తొంగి చూస్తున్నారా? ఎప్పుడు ఇది చేతితో పట్టుకుంటాడు, లేదంటే బొమ్మ పెట్టుకుంటాడు, ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది. అసలు ఏముంది వేణువులో చూస్తే? వేణువు అంతా కన్నాలే ఉన్నాయి. ఏముంది వేణువు నీ దగ్గర? ఇంత కృష్ణుడికి నీకు ఇంత అభిమానం ఏంటంటే నా దగ్గర ఏమీ లేదు. వేలకరమైన భగవంతుడికి నచ్చు.
అన్నీ తెలిసిన శంకరుడే ఆయన జీవిత అంతంలో గౌరవోత్పాదుల దర్శనమిస్తే సాష్టాంగపడి గౌరవోత్పాదుల వారికి నమస్కరించి అప్పుడు కూడా ఆయన గౌరవోత్పాదుల దగ్గర నుంచి విద్యను స్వీకరించాడు. అన్ని తెలిసి సర్వజ్ఞంగా అధిరోహించబోతున్నటువంటి వ్యక్తి కూడా భద్రిక క్షేత్రానికి వెళ్ళబోయే ముందు గౌరవోత్పాదుల దర్శనం జరిగింది. అటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ వెళ్తుంటే ఆయన మరి శిష్యులను అందరినీ కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 చతురామ్నాయ పీఠాలను వాళ్ళకి అప్పగించి వెళ్తుంటే శిష్యులు మరి పాపం వీళ్ళు మనుషులు కాదు, ఎంత చెప్పినా జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అని బొమ్మడు కాదు. వారికి బాధేస్తుంది కదా, కనిపిస్తున్నటువంటి వస్తువు ఉన్నప్పుడు వెళ్ళిపోతూనే బాధేస్తుంది కదా. వాళ్ళందరూ బాధపడ్డారు కదా, శంకరుడు వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ ఉంటే చెప్పాడు. మరి శంకరా మీరు ఉండరు, మీరు ఏం చేయాలి? ఏదో నిత్యమధీయం అంటూ ఆయన శ్లోకాలు ఇస్తారు, 5 శ్లోకాలు. మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి, వేదములను మీరు నిత్యం అధ్యయనం చేయండి. అందరికీ అన్ని విషయం వేద ధర్మాన్ని నిలబెట్టాలంటే మరి మాకు వేదాలు ఎక్కడ తెలుసు, నాకు పెద్దగా వేదాలు తెలియదు, ఏదో పేరు తెలుసు, మరి అలా అనుకోవడం అవసరం లేదు. మీరు చదువుతున్న పురుష సూక్త పూజా విధానం వేదం నుంచి వచ్చింది, శ్రీ సూక్త పూజా విధానం వేదం నుంచి వచ్చింది, మంత్రపుష్పం వేదం నుంచి వచ్చింది, ఆలయ ధర్మాలు వేదం నుంచి వచ్చినవి, పండుగలు వేదం నుంచి వచ్చినవి, పుట్టినరోజులు వేదం నుంచి వచ్చినవి, కళ్యాణం వేదం నుంచి వచ్చినవి. వేదం నుంచి రానిదంటూ ఏది లేదు. వేద ఉచ్చిష్టమే మనం చేస్తున్నటువంటి అన్ని పనులు వేదాన్ని నిత్యం అధ్యయనం చేయడం, ఇలా కూడా మనం అన్వయం చేసుకోవచ్చు మన జీవితాల్లో. సంధ్యావందన గాయత్రి జపాదులన్నీ కూడా చక్కగా చేసి పరమాత్ముడు చైతన్య స్వరూపుడు తప్ప మీరు అనుకుంటున్నటువంటి ఆలయాల్లో తలుపుల్లో బంధించుకుపోయినటువంటి వ్యక్తి కాదు. ఏదో కేవలం 4 చేతున్నటువంటి విష్ణుమూర్తి కాదు, నంది మీద తిరిగే ఈశ్వరుడు కాదు పరమాత్ముడు. అంటే ఏ సందర్భాల్లో ఏ అవసరం వస్తే ఆ అవసరాలకు ఒక శరీరాన్ని ధరిస్తానని చెప్పాడు పరమాత్ముడు. ఆయన పరమేశ్వరుడు అంటే త్రికాలము యందు ఉన్నాడే ఆయన పరమేశ్వరుడు అంటే భూతకాలం, భవిష్యత్, వర్తమాన కాలంలో కూడా ఉంటారు. అటువంటి పరమేశ్వరుడి గొప్పతనాన్ని తెలుసుకో. సత్పురుషుల సాంగత్యాన్ని నిత్యము పొంది, ఎంత దొరికితే అంతవరకు సత్పురుషులతోనే ఉండు. శాస్త్ర అధ్యయనం చేసి మాత్రమే మాట్లాడు, అదేవిధంగా తర్కములు వితర్కములు విదండవాదం ఎప్పుడు చేయవాలి. కుల మత భేదాలని వదిలిపెట్టి అందరినీ కూడా ఒకేలా ప్రేమించి ప్రేమపరచు. ఆకలి అనేటువంటి అనారోగ్యం అయితే ఔషధం ఎంత పరిమాణంలో తీసుకుంటాం అంత పరిమాణంలోని ఆహారాన్ని స్వీకరించు. పవిత్ర స్థానంలో కూర్చొని నిత్యము ధ్యానం చేస్తూ ఆత్మయందు పరమాత్మను దర్శించు అని చెప్తూ శంకరాచార్య వారు శిష్యులకు ప్రబోధన చేసి కైలాస పర్వతానికి నంది వచ్చాడు పరిగెత్తుకుంటూ కూర్చొని నిగర్దిగా ఇలా ఉన్నాడట. ఈయన వెళ్ళి నంది మీద ఎక్కబోతున్నాడు. ఈశ్వరుడు బ్రహ్మగారు వచ్చారట. వచ్చి చక్కగా చెయ్యి అందించి భుజం అందించాడు ఆయన నంది మీదకి ఎక్కడానికి. ఆయన నంది మీదకి కూర్చోవడమే తల మీద పాలసింధుడు వచ్చేసాడట, జటాజుటాలు వచ్చేసాయి. మనం నమ కపర్దినే చవిత్త కేశాయ అని రుద్రవర్మ చెప్పుకున్నావా లేదా? కపర్ మనకి ఎప్పుడు ఆ ప్రశ్న రాలా. కంచవర్మాచార్య వారు ఆ ప్రశ్న సమాధానం చెప్పారు, చివరిగా చెప్తున్నాను. శంకరుడు ఈశ్వరుడు అంటే కపర్దిని అన్నాడు, యుక్తకేశుడు అన్నాడు. కపర్ది అంటే జటాజుటాలు నంది మీద కూర్చున్నట్టు ఎక్కుతున్నాడే, జటాజుటాలు వచ్చేసాడు. మరి యుక్తకేశుడు అంటే జుట్టు లేనటువంటి వ్యక్తి, శిరోములో ఉన్నటువంటి వ్యక్తి. రుద్రాధ్యాయంలోనే ఉంది, మీరు గవర్నమెంట్ చూస్తే కపర్దిని యుక్తకేశాయ అంటుంది. అంటే ఈశ్వరుడు ఎలా ఉంటాడు? 2 రూపాయలు చెప్పారు. శంకర సాక్షాత్ చెప్పడానికి మనకు ఈ యొక్క ప్రమాణాలు సరిపోతాయి. కనుక ఆ నంది వాహనాన్ని అనుభవించినటువంటి దేవతలందరూ జయ 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 శంకర, హర 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 శంకర అని జయ జయ ధ్వానాలు చేస్తుంటే తిరిగి కైలాసానికి వెళ్ళాడు శంకర. అయితే ఈనాటికి శంకర విజయం చదువుకున్నప్పుడల్లా నాకు నా వయస్సు 27 సంవత్సరాలు. శంకరుల వారితో నాకున్న పరిచయం ఇప్పటికీ
ఒక 5 సంవత్సరాలు అంతే. పూర్వం నేను కూడా సుందరలా సామాన్యులాగే శంకరాచార్య వారు అంటే ఏదో తెలిసి తెలియని అజ్ఞానంలోనే ఉండేవాడిని. కానీ ఒక 5 సంవత్సరాల కాలంలో ఈనాటికి శంకర విజయాన్ని ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు మీకు 5 రోజులు ఒక చోట చెప్పాను, 11 రోజులు ఒక చోట చెప్పాను, కేవలం 2 గంటల సమయంలోనే ఇప్పుడు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ చెప్పినా ఒక్కటే శంకరుల వారి రూపం అలా కనిపిస్తుంది. ఆయన రూపం ఎలా కనిపిస్తుందో చెప్పాలంటే మనకు మాధవ విద్యారణ్యంలో శంకర విజయంలో ఒక శ్లోకం చెప్తారు. స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. ఆయన ఎలా సాక్షాత్కరిస్తాడంటే వేద విరుద్ధమైనటువంటి వాదం ఎక్కడ ఖండించినా, వేద ధర్మాన్ని నీకు ఎక్కడ నిలబెట్టినా అక్కడ ఆయన తేజో రూపుడుగానే దర్శనం ఇస్తాడు. అటువంటి దర్శన వాక్యాన్ని మీరందరూ కూడా పొందాలని భావిస్తూ విద్యా రూపంలో, జ్ఞాన రూపంలో, కర్మ రూపంలో, తేజ రూపంలో పరమేశ్వరుని దర్శిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా నాతో ఒక్కసారి జయ శంకరాచార్యులకి జయ జయ అనాలు చేస్తే శంకరుల కైలాసాగమం చక్కగా చెప్పినట్లే ఆయన భక్తాక్షి నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ ఏకాదశి నాడు కైలాస ఆగమనం చేశారు, గమనం చేశారని చెప్పేసి మనకు మాధవ విద్యార్థుల వారు. మరి మాధవ విద్యార్థుల వారు ఎవరండి? ఈయనకి ఎక్కడ తెలుసు అంటే హరిహరరాయలు కుక్కరాయలు గారి గురువి. వాడు బౌద్ధ మతం తీసుకుంటుంటే ఆకి హిందూ మతంలో ఇచ్చారు. వాడు లేకపోతే ఈనాడు ఈ దేవాలయం. ఇటువంటి ఒక గొప్ప వ్యక్తుల చరిత్ర మనం తెలుసుకున్నాం. సన్యాసము అంటే అన్నిటిని వదిలేయడం కాబట్టి అన్నిటిని స్థిరీకరించడం. కనుక అందరూ ఒకసారి శంకరాచార్య వారి పాదపద్మాలకు నమస్కరించి జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర పార్వతీపతే హర హర మహాదేవ. కాంతాయ కళ్యాణనిధేయ కీర్తినం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళ.